ప్రపంచంలోనే కాదు ఈ అనంత విశ్వంలో ఎన్నో వింతలు విచిత్రాలు సైంటిస్టులు కూడా ఛేదించలేని రహస్యాలు మర్మాలు ఎన్నెన్నో. అటువంటి మర్మాలు సైన్స్కి కూడా అందవు. ముఖ్యంగా దేవాలయాలకు సంబంధించిన రహస్యాల గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం కలగక మానదు. అందులోనూ శివాలయాల్లో రహస్యాలకు కొదువే లేదు. వాటిలో ఓ శివాలయంలోని శివలింగం రోజుకు 3 రంగుల్లోకి మారుతుంది. అదే రాజస్థాన్లోని సిరోహి జిల్లాలోని అచలేశ్వర్ మహాదేవ్ ఆలయం. భారతదేశంలో అనేక దేవాలయాలున్నాయి. వీటిల్లో కొన్ని ఆలయాలు రహస్యాలకు నిలువు. ఈ ఆలయాలు శతాబ్దాలుగా ప్రజలను ఆకర్షిస్తూనే ఉన్నాయి. అటువంటి విశిష్ట దేవాలయం రాజస్థాన్లోని ధోల్పూర్లో కూడా ఉంది. దీని గురించి వింటే ప్రతి ఒక్కరూ షాక్ అవుతారు. ఇండియాలో ఉన్న శివాలయాలలో మిస్టరీ ఆలయంగా ఖ్యాతిగాంచింది. సైన్స్కు సవాల్ విసురుతూనే ఉంది. ఈ ఆలయంలో ప్రతిష్ఠించిన శివలింగం రోజురోజుకు 3 సార్లు దాని రంగును మార్చుకుంటుంది. చంబల్ నది ఒడ్డున ఉన్న ఈ శివాలయాన్ని అచలేశ్వర్ మహాదేవ్ ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం దుర్భరమైన భూభాగంలో ఉన్నందున ఇంతకు ముందు చాలా తక్కువ మందే ఇక్కడికి వచ్చేవారు. క్రమంగా ఆలయంలోని మిస్టరీ వెలుగులోకి వచ్చిన తర్వాత భక్తుల సంఖ్య పెరిగింది. ముఖ్యంగా శివరాత్రి పర్వదినాల్లో పవిత్ర పూజలు చేస్తారు. రంగురంగులు మారుస్తున్న శివలింగం గురించి అనేక రకాల కథలు వాడుకలో ఉన్నాయి. ప్రతిరోజు 3 సార్లు రంగులు మార్చే ఆ శివలింగం మహత్యం ఏమిటో తెలుసుకోవడానికి రాజస్థాన్ వెళ్లాల్సిందే. ఈ ఆలయంలో మరో ప్రధాన ఆకర్షణ నంది విగ్రహం. పంచలోహాలతో తయారు చేశారు. ఇక్కడి పురాణ కథనం మేరకు ఈ ఆలయం మీద కొందరు దండెత్తినప్పుడు తేనెటీగలు దాడి చేశాయట. అచలేశ్వర్ మహాదేవ్ ఆలయం ఎంత పురాతనమైనది, ఈ శివలింగం ఎప్పుడు స్థాపించబడిందో తెలీదు. అయితే శివలింగం భూమిలో ఎంత లోతుగా ఉందో తెలుసుకోవడానికి ఒకసారి తవ్వకం కూడా చేపట్టారు. ఎన్ని రోజులు ఎంత తవ్వినా శివలింగం ముగింపు దగ్గరకు చేరుకోలేదు. దీంతో తవ్వే పనిని నిలిపివేశారు. ఈ శివలింగం లోతును అంచనా వేయడం కోసం శివలింగం స్వయంభూ కదా, మరి అది ఎంత లోతు ఉందో చూడాలని గతంలో రాజులు చక్రవర్తులు లింగం చుట్టూ తవ్వడం ప్రారంభించారు. శివలింగం లోతు తవ్వే కొద్దీ లోతు ఎక్కువగా కనిపిస్తుండడంతో వారు ఆ పనిని నిష్క్రమించారు. అచలేశ్వర్ మహాదేవ్ ఆలయంలోని శివలింగం ఎంతో మహిమలు కలది. జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా ఈ స్వామివారిని సందర్శించడం ద్వారా సమస్య నుండి బయటపడతారు. ఇది మాత్రమే కాదు, ముఖ్యంగా పెళ్లి కాని వారు ఇక్కడ పూజలు చేస్తే వారికి వెంటనే భాగస్వామి దొరుకుతుందట. పెళ్లి కాని వారు 16 సోమవారాలు శివుడికి నీరు సమర్పిస్తే శివుడు అనుగ్రహంతో పెళ్లికి ఏర్పడిన అడ్డంకులన్నీ తొలగిపోతాయట. అచలేశ్వర లింగం రంగులు ఎందుకు మారుతుంది అనే మర్మంపై ఎంతో మంది శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేశారు. కానీ ఎటువంటి ఆధారాలు తెలియలేదు. హేతువాదులు కూడా రంగులు మారే సీక్రెట్ ఏంటో తేల్చేస్తామని ఎన్నో రకాలుగా యత్నాలు చేశారు. కానీ ఏమీ తేల్చలేకపోయారు. దీంతో అచలేశ్వరుడి మహత్యం మిస్టరీగా మిగిలిపోయింది. ఈ ఆలయం అందం చూడ్డానికి 2 కళ్ళు చాలవు. రాజస్థాన్ పాలరాళ్లతో అత్యంత అద్భుతంగా నిర్మించారు. ఈ ఆలయం లోపల సగం గుండ్రంగా ఉన్న ఓ చిన్న గొయ్యి ఉంటుంది. అది శివుడి బొటనవేలు అని చెబుతుంటారు. ఎవరైనా ఆ కన్నంలో నీరు పోస్తే ఆ నీరు మాయమవుతుంది. అలా దాంట్లో పోసిన నీళ్లు ఎక్కడికి పోతాయో కూడా ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. ఈ ప్రాచీన ఆలయంలో మరో ఆకర్షణ శివయ్యకు అత్యంత ప్రీతిపాత్రమైన పుష్పాల చెట్లు, చంప పుష్పాల చెట్టు కూడా ఉంది.